ఈ 26థ్ నుంచి మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ లో సేల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. యాక్చువల్లీ అయితే 27థ్ అని చెప్పేసి వాళ్ళైతే అనౌన్స్ చేశారు. బట్ ఏంటి అంటే ఎవరికైతే ప్రైమ్ ఇంకా ప్లస్ మెంబర్‌షిప్ ఉంటుందో వాళ్ళందరికీ ఒక 1 డే బిఫోర్ అయితే సేల్స్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మీరు ఖచ్చితంగా వాళ్ళు 27థ్ అన్నా కూడా 1 డే బిఫోర్ గానే కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే ప్రైమ్ అండ్ ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవాళ్ళు. సో ఈ వీడియోలో నేను 5000 నుంచి 20000 లో ఉన్నటువంటి బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ పిన్ పాయింట్ గానైతే ఇదే మొబైల్ అని చెప్పేసి చెప్తా ఉంటాను. డైరెక్ట్ మీరైతే ఆ మొబైల్ అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. 5000 నుంచి 20000 లో నాకు నచ్చినటువంటి ఒక 8 మొబైల్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను. ఇవి ఈ బడ్జెట్ లోనైతే ఇప్పుడు వచ్చేటువంటి సేల్స్ లో ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్స్ అని చెప్పేసుకోవచ్చు. ఎంట్రీ లెవెల్ లో ఫస్ట్ మొబైల్ గాని చూసుకున్నట్టయితే పోకో C65 అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. ఈ మొబైల్ స్టార్టింగ్ లాంచ్ అయినప్పుడు మనకు 8000 రూపీస్ కి అయితే లాంచ్ అయింది. బట్ ఇప్పుడు మనకు ఈ సేల్ లో 6500 రూపీస్ కి మనకు ఈ సేల్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. దీని ప్రాసెసర్ వచ్చేసరికి మనకు MediaTek G85 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒక పవర్ఫుల్ 4G ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకా అలానే మనకి ఇక్కడ కెమెరా కూడా 50 మెగా పిక్సెల్ కెమెరా కూడా వచ్చేస్తుంది. ఒక పాయింట్ అయితే నోట్ చేసుకోండి, ఇది ఒక 4G మొబైల్. ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ కి మొబైల్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి 5G అంత మ్యాండేటరీ కాదు అనుకుంటున్నారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇక్కడ బ్యాటరీ అనేది మెయిన్ ప్రియారిటీ. 5000 mAh అనేది మనకి ఇక్కడ వస్తుంది. అండ్ మన సెకండ్ మొబైల్ వచ్చేసరికి పోకో M6 5G. ఇది ఒక 5G మొబైల్. ఈ మొబైల్ అనేది లాంచ్ అయినప్పుడు 9000 రూపీస్ కి అయితే లాంచ్ అయింది. బట్ ఇప్పుడు సేల్ లో కానీ చూసుకున్నట్టయితే మనకు 7499 రూపీస్ కి మనకు ఈ సేల్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. దీని ప్రాసెసర్ వచ్చేసరికి మనకు MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. అలానే మనకు 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇంకా మనకు 5000 mAh బ్యాటరీ అనేది కూడా ఉంటుంది. ఎవరైతే పేరెంట్స్ కి 5G మొబైల్ ఇవ్వాలి లేదు అనుకుంటే వాళ్ళు సెకండరీ మొబైల్ గా 5G మొబైల్ బేసిక్ ది యూజ్ చేయాలి అనుకుంటున్నారు అనుకుంటే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది అండర్ బడ్జెట్ 8000 రూపీస్ లో. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి iQ Z9 5G Lite. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఇది గానీ చూసుకుంటే మనకు 9000 రూపీస్ లోనే విత్ కార్డ్ ఆఫర్స్ లో మనకి ఈ సేల్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్స్ ముందే చెప్తున్నాను. సో దట్ ఈ దీంట్లో మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ MediaTek Dimensity 6300 ఉంటుంది. అలానే మనకు కెమెరా 50 మెగా పిక్సెల్ ఉంటుంది. ఇంకా మనకు 5000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. అండర్ 9000 రూపీస్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ మొబైల్. ఇందులో చాలా స్పెసిఫికేషన్స్ అయితే చాలా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఒక్కటే ఒక మైనస్ పాయింట్ ఉంది. మైనస్ పాయింట్ లాస్ట్ లో చెప్తాను. అండ్ దీంట్లో కానీ చూసుకున్నట్టు మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది, కెమెరాస్ బాగా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, స్పీకర్స్ బాగా ఉంటాయి, మీకు బ్లోట్వేర్ అనేది ఎక్కువగా ఉండదు. సో దట్ ఏంటి అంటే ఒక క్లీన్ అండ్ నీట్ గా ఉంటుంది. మీకు ఒక బ్రాండ్ కానీ చూసుకుంటే మోటో బ్రాండ్ కాబట్టి మీకు బ్రాండ్ లో కూడా ఎటువంటి కాంప్రమైజ్ అయితే ఉండదు. 20 అవర్స్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. అండ్ ఒక్కటే ఒక మైనస్ పాయింట్ అని చెప్పేసాను కదా, ఆ మైనస్ పాయింట్ ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే. ఈ డిస్ప్లే ఒకటే మన మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. మీరు 4K వరకు అయితే రికార్డింగ్ అయితే చేసుకోలేరు. వీడియోస్ లో కానీ చూసుకుంటే ఇది ఒక ఎల్సిడి డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. ఎవరైతే నాకు ఈ డిస్ప్లే అనేది మ్యాండేటరీగా ప్రియారిటీయే కాదు నాకు, బట్ ఓవరాల్ గా మనకు ఫోన్ అనేది బాగుండాలి, బ్యాక్ సైడ్ లో కానీ చూసుకుంటే వేగన్ లెదర్ తోటి వస్తుంది. ఇంకా ఓవరాల్ గా నగితే మీకు పర్ఫార్మెన్స్ లో కానీ, కెమెరాస్ లో కానీ, బ్యాటరీలో కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ లో కానీ అన్ని విధాలుగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ కావాలి. ఓన్లీ ఒక స్క్రీన్ పక్క పెట్టుకుంటా అంటే మోటో G45 మొబైల్ కి అయితే వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి CMF. ఏంటి బ్రో లాస్ట్ వీడియోలో CMF మొబైల్ వద్దన్నావు, ఇప్పుడేమో ఈ వీడియోలో CMF ని టాప్ మొబైల్ లో అయితే పిక్ చేసామంటే అవును, ఆ బడ్జెట్ లోనైతే ఆ మొబైల్ ఆ వీడియోలో అయితే వద్దు అన్నాను. బట్ ఇక్కడ ఈ బడ్జెట్ లో ఈ సేల్స్ లో మనకు ఈ బడ్జెట్ లో వస్తుంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకనంటే ఇక్కడ కానీ చూసుకుంటే మనకు మోటో G45 తోటి కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు క్లీన్ ఆండ్రాయిడ్ బ్లోట్వేర్ లేకుండా వస్తుంది. ఇది మనకు 18000 రూపీస్ కి అయితే లాంచ్ అయింది. బట్ ఇప్పుడు మనకు 12999 రూపీస్ కి మాత్రమే ఇది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇంకేంటి అంటే ఇక్కడ మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ కూడా ఉంటుంది. సో ఇది బడ్జెట్ లో అయితే ఈ బడ్జెట్ లో ఈ సేల్స్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో X6 5G మొబైల్. ఇది మనకు ఈ సేల్ లో 14999 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో మనకు వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. అదే మనకు Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ అయితే ఉంది. ఇందులో మనకు గుడ్ కెమెరా ఉంటుంది, గుడ్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఇంకా అలానే మనకు 67 వాట్స్ టర్బో చార్జర్ కూడా ఉంటుంది. అండర్ 15000 లో 67 వాట్స్ టర్బో చార్జర్ అయితే ఎవరైతే ప్రొవైడ్ చేయలేదు, వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ ఇంకా కానీ చూసుకుంటే మనకు AMOLED డిస్ప్లే ఉంటుంది, ఇంకా డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉంటాయి. సో ఇవన్నిట్లో ఆల్ మిక్స్
కాక్టైల్ టైప్ గానైతే మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు అండర్ 15,000 లో. అండ్ నెక్స్ట్ మొబైల్ గాని చూసుకున్నట్టు అయ్యేది ఉంటే ఈ మొబైల్ అనేది లాంచ్ అయినప్పుడు మాత్రం 30,000 రూపీస్ ఉండేను. బట్ ఇప్పుడు కానీ చూసుకుంటే మనకు 14,999 అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తుంది. సేల్స్ లో మీకు ఇంకొక 1000 రూపీస్ కూడా తగ్గొచ్చు. ఎందుకంటే మీరు కార్డ్స్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకో 1000 కూడా తగ్గొచ్చు. అంటే 13,999 రూపీస్ కి కూడా అవైలబుల్ గా ఉంటుంది. స్పెసిఫికేషన్స్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఆన్ పేపర్ లో కానీ చూసుకుంటే మీరు దీని స్పెసిఫికేషన్స్, దీని పర్ఫార్మెన్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కెమెరాసే కావచ్చు, లేకపోతే ఛార్జింగ్ కావచ్చు, ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పేసుకోవచ్చు. బట్ ఒక్కటే మైనస్ ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి బ్రాండ్, ఇదే టెక్నో బ్రాండ్ కి సంబంధించినటువంటి మొబైల్. ఒకవేళ మీరు టెక్నో బ్రాండ్ అయినా నేను బై చేసుకుంటాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు బ్రాండ్ తోటి అనుకున్న వాళ్ళైతే దీన్ని ఒక లుక్ అయితే వేయొచ్చు. మీరు బై చేసుకోండి అని చెప్పేసి అయితే నేను చెప్పడం లేదు. ఎందుకు అంటే దీనికి ఎక్కువ సర్వీస్ సెంటర్స్ లేవు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేవి అయితే చాలా అంటే చాలా స్లోగా వస్తాయి. మీరు వీటిని ఇవి నాకు ప్రియారిటీ కావు, నాకు మిగతావే ప్రియారిటీ అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయొచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో X6 Pro 5G మొబైల్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఈ సేల్ లో అయితే మనకి ఈ ప్రైస్ లో అయితే అవైలబుల్ గా దొరుకుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసేసుకోవచ్చు. ఇలాంటి డీల్స్ అండ్ లూట్స్ అన్ని కూడా మీకు చాలా తక్కువ టైంలో మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. ఇవి ఏంటి అంటే యాజ్ యూజువల్ నేను ఫస్ట్ చెప్పినట్టుగానే మనకు 1 డే బిఫోర్ అవైలబుల్ గా ఉంటుంది. 27th అని చెప్పారు కాబట్టి మనకు 26th రోజే అవైలబుల్ గా ఉంటుంది. 26th నైట్ 12 AM కి స్టార్ట్ చేసుకోండి. 26th రోజున నైట్ 12 AM కి డీల్స్ అన్ని అయితే ఓపెన్ అయిపోతాయి. సో దట్ ఏంటి అంటే మీరు ఈ డీల్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి నేను అన్ని డీల్స్ కి సంబంధించినటువంటి లింక్స్ మంచివి మాత్రమే అయితే మన డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఛానల్ మనదే. ఇక్కడ వీకే టెక్ డీల్స్ అని చెప్పి సెర్చ్ చేసేయండి టెలిగ్రామ్ లో. లేకపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కానర్ స్కాన్ చేసుకున్నా కూడా మన ఛానల్ వస్తుంది. సో దట్ మీరు ఏమైనా ప్రోడక్ట్స్ అనేది బై చేసుకునేటప్పుడు మన లింక్స్ నుంచి బై చేసుకుంటే మనకు ఛానల్ కి ఏమన్నా కొంచెం బూస్టింగ్ లేకపోతే ఏమైనా కమిషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ లింక్స్ వల్ల మీరు బై చేసుకున్నందుకు మీకు ఏమైనా ఎక్కువ ప్రైస్ అయితే ఉండవు. అన్ని కూడా సేమ్ ప్రైజెస్ ఉంటాయి. అన్ని కూడా మళ్ళీ ఒరిజినల్దే. ఏంటంటే జస్ట్ ఒక అఫిలియేట్ లింక్ అన్నట్టు. మీరు ఏమైనా బై చేసుకోవాలనుకుంటే మన ఛానల్ కి ఏమైనా సపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి లింక్స్ నుంచి అయితే బై అయితే చేసేసుకోండి. మన ఛానల్లో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ నుంచి కూడా జాయిన్ అయ్యి అక్కడ కూడా బై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు ఎలా లూట్ చేసుకోవచ్చు, మీరు ఇవన్నీ చాలా తక్కువ టైంలోనే ఉంటాయి కదా. జస్ట్ 1 minute 30 seconds లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ 30 seconds లోనే కూడా మీరు ఎలా గ్రాప్ చేసుకోవాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.